I feel great Happy? right now. Yes. ఇందులో ఎక్కువ వచ్చాయి సబ్జెక్ట్ French la 100, ఫ్రెంచ్ 100/100. నెక్స్ట్ science ఇంకా math la 99. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? Math మ్యాథ్స్. ఎంత వచ్చింది మ్యాథ్స్లో? 99. 99. ఓకే, ఆ ఒక్క మార్క్ కూడా మిస్ అయినా అనిపిస్తోందా? ఓకే, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీ. స్కూల్ మీకు ఎంత వరకు హెల్ప్ అయింది ఇట్లా టాపర్ గా మీ అబ్బాయిని చూడడానికి? చాలా హెల్ప్ అయింది మేడం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటేనే నెంబర్ 1 స్కూల్ కదా, చాలా బాగుంది. సో నెంబర్ 1 స్కూల్లో వేసినారు, అవును. మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అబ్బాయి కూడా, చేసినారు. బాగా సో ఇంకెట్లా చదువుతాడు. చూడాలనుకుంటున్నారు బాబుని? హయ్యర్ పొజిషన్ కి ఇంకా హైయర్ చాలా. సరే, ఇంకా అంటే కష్టపడే విషయంలో రిషిత్ అసలు ఫోన్స్ వాడకుండా ఏ మాత్రం డీవియేట్ కాకుండానే ఫోన్స్ అసలు యూజ్ చేయకుండానే సీరియస్ గా ప్రిపేర్ అయినాడా? ఎట్లా ప్రిపేర్ అయినాడు ఇంట్లో? అసలు ఫోన్స్ గీన్స్ అనేది ఏం చూడాడు మేడం. ఏంటంటే చాలా అతనికి చెప్పే అవసరం లేదు, హార్డ్ వర్క్ చాలా చేస్తాడు. రాగానే అతను ఈ రోజు ఏమున్నది, మనకు స్కూల్లో ఏం చెప్పారు, ప్రోగ్రామ్ ఏంటి అని చెప్పి దాని గురించి కాన్సన్ట్రేట్ బాగా పెట్టి దానికోసం చేస్తాడు. ఏమైనా యాక్టివిటీస్ లో కూడా ఉండేనా? ఇంతకుముందు స్పోర్ట్స్లో కొన్ని ఉండే మేడం, ఇప్పుడు ఈ స్టడీ దిక్కెళ్ళి 10th వచ్చాడు కాబట్టి ఇవన్నీ కొంచెం పక్కనే పెట్టాడు. సో దానికి సంబంధించి అంటే స్పోర్ట్స్ ని పక్కన పెట్టి మరీ చదివినందుకు నీకు సాటిస్ఫాక్షన్ ఉందా? స్పోర్ట్స్ మిస్ అయినా అనే ఫీలింగ్ ఏమైనా ఉందా? ఏం లేదా? ఓకే, మీ స్కూల్లో సంబంధించి ఇంకా టాపర్స్ చాలా మంది ఉన్నారు. సో ఈ టాపర్స్ విషయాన్ని పక్కన పెడితే కొంచెం తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి అంటే నువ్వేం చెప్తావు? ఎట్లాంటి సజెషన్స్ ఇస్తావు? కొంచెం నిరుత్సాహంలో Board marks ante అంత ఇంపార్టెంట్ అనిపించదు నాకు. But alright, English board marks aren't really that useful, but they show where you are. You can use them as a standard for what you'll do next in your future years. That's what I feel.